ప్రతిరోజు ప్రతి గ్రామానికి మేము పాదయాత్ర చేసి ఈ రోడ్లు వేసేదాకా ఆలూరు కాన్షియస్ లో రోడ్లు వేసేవరకు ఇడిసే ప్రసక్తే లేదని మేము కూటమి ప్రభుత్వం చెప్తున్నాం, గట్టిగా చెప్తున్నాం. అదే పవన్ కళ్యాణ్ కానీ మీరు ఈ పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నారు కానీ దాని గురించి మీకు అవగాహన లేదు, దాని గురించి మాట్లాడే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా మీరు రోడ్లు వేస్తారా లేదంటే రాజీనామా చేసి దిగిపోతారా, లేదంటే సినిమాలను తీసుకోండి, లేదంటే రాజకీయం ఇడిచి మీరు పోయేదే. ఎందుకంటే మీ ఎమ్మెల్యేలే అవినీతికి చేస్తుంటే నీకు చేత కాదు, నీకు మీ ఎమ్మెల్యేలు అవినీతి చేస్తుంటే అవినీతి మీద మాట్లాడే చేత కానీ అన్ని సంక్రాంతులు ఏమో 5 సంక్రాంతులు వెళ్ళిపోతాయి. ఈ 5 సంక్రాంతులు అయిపోయినా కానీ వాళ్ళకేమి డెవలప్మెంట్ చేసే ప్రసక్తి లేదు. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి నీ చెప్పేది అదే కదా, వాళ్ళకి డెవలప్మెంట్ చేస్తాము ప్రజలకి ఏదో మేలు చేస్తామని వాళ్ళకి లేదు. అది అసలు ఆకాంక్ష లేదు వాళ్ళకి. ప్రజలకి ఏదో వాళ్ళు ఏమి జగన్మోహన్ రెడ్డి ఎట్లా తిట్టాలా, జగన్మోహన్ రెడ్డి ఏం చేసిందా ఆయన గురించి మాట్లాడాలా, ఆయన ఎవరికన్నా ఇప్పుడు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎట్లా అనవసరంగా ఉనే కేసులు పెట్టాలా, ఎట్లా జైలు పంపాలి, ఎట్లా ఇబ్బంది పెట్టాలి, అది తప్ప వాళ్ళకి అసలు ప్రజల గురించి లేదు. ఆ రోడ్ల గురించి మాట్లాడదామనేది, రోడ్ల గురించి చేస్తామనేది లేదు, వాళ్ళకి ఏమి లేదు. ఈ వైసీపీ వాళ్ళని ఎట్లా కక్ష సాధించేదానికి తప్ప వాళ్ళు వేరే ప్రసక్తి లేదు వాళ్ళు. ఎందుకంటే 5 సంవత్సరాలు ఇదే పనే. ఆ లేనివి ఇప్పుడు గవర్నమెంటే నడిపింది లిక్కర్ షాపులు. అలాంటిది మీరు దోచుకుంటున్నది ఎవరంటే మీరు ప్రైవేట్కి ఇచ్చి మీరు దోచుకుంటున్నారు. ఎందుకంటే బార్లకి మనం చూసిన బార్లకి అసలు వాళ్ళు ఎవరు ఎన్నికలు పెట్టినారు టీడీపీ వాళ్ళు. అలాంటిది మీరు దోచుకున్నది మీరు. అది పారదర్శకంగా చేసి ప్రభుత్వానికి చేసి చూపిమను. మేము ఎక్కడికైనా వచ్చేస్తాం, రెడీగా ఉన్నాము. టీడీపీ వాళ్ళు మేము వచ్చినాక 15 నెలలు అయింది వచ్చి మా అధికారులు, మా కూటమి ప్రభుత్వం వచ్చింది, వాళ్ళే వచ్చి అలాంటి రోడ్డు వేసిన వాళ్ళు చూపిమను. వాళ్ళకి ఈ రోడ్లు జనాలు వాళ్ళకి అప్పట్లేదు. వాళ్ళకేమి దాచుకోవాలా నెల వారం అప్పులు మంగళవారం అప్పులు చేయాలా. వాళ్ళ కుటుంబంలో వాళ్ళు చేసుకునే విధంగా కూటమి ప్రభుత్వం ఉంది. కానీ ఈ అభివృద్ధి గురించి కానీ రోడ్ల గురించి కానీ సంక్షేమ పథకాల గురించి కానీ వాళ్ళకి అస్సలు పట్టలేదు, ఏమి వాళ్ళకి పట్టదు. కానీ ఎందుకంటే వాళ్ళు గెలిచింది ఈవీఎంల